ఖమ్మం జిల్లా కూసుమంచిలోని డీసీసీబీ బ్యాంకులో అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించకపోవడంతో ఏకంగా అతడి ఇంటి వద్ద ఉన్న గొర్రెలను తీసుకెళ్లారు బ్యాంక్ అధికారులు. గోరిలపాడు తండాకు చెందిన బానోత్ లింగా అనే యువకుడు కూసుమంచి డీసీసీబీ బ్యాంకులో ముద్రా లోన్ కింద 50,000 రూపాయలు తీసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడంతో గత 6 నెలలుగా ఈఎంఐలు చెల్లించడం లేదు. దీంతో డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ తమ సిబ్బందితో లింగా ఇంటికి వెళ్లి అప్పు కింద అతని వద్ద ఉన్న గొర్రెలను తీసుకెళ్లారు. అయితే నేను డీసీబీలో 50,000 లోన్ తీసుకుని నేను 25,000 చెల్లించాను. ఒక 6 మంత్ బ్యాక్ నుండి మా మదర్ కొంచెం పారాలిసిస్ రావడం వల్ల డబ్బులు వెనక ముందు అయిపోయాయి. దానివల్ల నాకు వాళ్ళు ఒక రోజు నోటీస్ ఇచ్చారండి. సోమవారం డబ్బులు కడతాను అన్నాడు, కానీ ఆ రోజు రంజాన్ సెలవు, మనకు ఏ రూపంలో కూడా డబ్బులు రావు. ఆ రోజు ఆ విషయం మా డాడీకి తెలియదు. వాళ్ళు అదే పూర్తిగా వాళ్ళు రంజాన్ రోజు సెలవు రోజు వచ్చి నువ్వు ఈరోజు డబ్బులు కట్టావంటే లేదండి ఈరోజు డబ్బులు లేవు, మా దగ్గర కట్టలేని పరిస్థితి బాగాలేదు, మీకు కడతాం 2 రోజులు టైం ఏంటంటే అట్లా కుదరదు, ఈరోజు మీకు కట్టకపోతే గొర్రెపిల్లలు పట్టబోదాం అని అంటున్నారు. ఇక మా ఫ్రెండ్స్ దగ్గర ఎవరో దగ్గర బదిలాడి ఒక 10,000 తెచ్చి చెల్లించేసాను 10,000. ఆ రోజు సెలవు ఉన్నా కూడా నాకు ఆ రోజు వాళ్ళు రసీదు ఇచ్చారు. ఈ నెల లాస్ట్కి అసలు క్లోజ్ చేసేయాలి, ఇంకా నీకు 6 నెలలు టైం ఉన్నా 6 నెలల ముందే క్లోజ్ చేయాలి, చేయకుంటే మాత్రం నీకు నెక్స్ట్ అదే పెట్రోషన్ జరుగుతుందని బంధించి సంతకం పెట్టించుకోవడం జరిగింది. నేను వాళ్ళకి లెటర్ రాసి ఇచ్చాను. ఆ విధంగా తీసుకున్నా కూడా మళ్ళీ మా డాడీకి ఫోన్ చేస్తూనే ఉన్నారండి.